కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. అంటే దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి?